తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నువ్వు చేసే పని మీద నీకు నమ్మకం ఉంటే విజయం నీ వెనకే నడుస్తుంది. ఆత్మస్థైర్యంతో వేసే ప్రతి అడుగు నిన్ను గొప్ప విజయాలకు చేరుస్తుంది. దృఢ సంకల్పం, అంకిత భావంతో కష్టపడి పనిచేస్తే సక్సెస్ మన ఇంటి తలుపు తడుతుంది. ఇది సాగరత్న అధినేత జైరాం బనన్ విషయంలో రుజువైంది. ఆయన సక్సెస్ వెనుక కన్నీటి కష్టాలు వింటే ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి. 13 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయి ఆకలి బాధలు తట్టుకోలేక క్యాంటీన్లో అంట్లు తోమాడు, బల్లలు తుడిచాడు. ఎంతోమంది చిన్న చూపు చూసినా బాధపడలేదు. మనం చేసే ఏ పనైనా సిన్సియర్గా మనసు పెట్టి చేస్తే గుర్తింపు అదే వస్తుందని నమ్మాడు. కట్ చేస్తే ఇప్పుడు కోట్లకు అధిపతయ్యాడు. జైరాం బనన్ ఇంత గొప్ప విజయాన్ని ఎలా సాధించాడు? వ్యాపారంలో కష్టాలు ఎలా ఎదుర్కొన్నాడు? ఇన్ని కోట్లు ఎలా సంపాదిస్తున్నాడన్నదే ఇవాల్టి విజేత కథ. కర్ణాటకలోని ఉడిపి పట్టణానికి చెందిన జైరాం బనన్ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పటి నుంచి చదువులో వెనకబడ్డ జైరాంని స్కూల్లో టీచర్లు, ఇంట్లో తండ్రి దారుణంగా కొట్టేవారట. 13 ఏళ్ల వయసులో జైరాం తీసుకున్న నిర్ణయం కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చింది. 1967లో తండ్రి జోబులో నుంచి కొంత డబ్బులు తీసుకుని ఉడిపి నుంచి ముంబై చేరుకున్నాడు. రైలు దిగిన వెంటనే అక్కడ గందరగోళ జీవితాలు చూసి ఒక్కసారిగా భయపడిపోయాడు. ఓవైపు ఆకలి, ఉండేందుకు ఎక్కడ చోటు కనిపించడం లేదు. ఇక్కడ బతకాలంటే పని చెయ్యాలి, లేదంటే చావడం ఖాయమని అనుకున్నాడు. అదృష్టం కొద్దీ జైరాంకు ఉడిపికి చెందిన ఓ వ్యక్తి కనిపించాడు. ఏడుస్తూ తన కష్టాల గురించి చెప్పుకున్నాడు. ఆ వ్యక్తి చలించిపోయి దగ్గర ఉన్న రెస్టారెంట్లో పనికి కుదిర్చాడు. నెలకు 18 రూపాయల జీతం, తిండి పడక కూడా అక్కడే అని చెప్పాడు. రెస్టారెంట్లో జైరాం అంట్లు తోముతూ, బల్లలు తుడుస్తూ సర్వర్గా పనిచేశాడు. మొదటి నుంచి జైరాంకి ఏ పనినైనా చాలా నిజాయితీగా చేస్తూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకునేవాడు. అలా జైరాం చేస్తున్న పని 6 ఏళ్ల పాటు గమనించిన యజమాని అతని జీతాన్ని 18 రూపాయల నుంచి 200 రూపాయలకు పెంచాడు. అంతేకాదు, వెయిటర్ నుంచి రెస్టారెంట్ మేనేజర్గా ప్రమోషన్ ఇచ్చాడు. మంచి జీతం, ఏ టెన్షన్ లేని ఉద్యోగం, ఇక చాలు అని చాలామంది అనుకుంటారు కదా. కానీ జైరాం మాత్రం అలా ఆలోచించనే లేదు. ముంబైలో సౌత్ ఇండియన్ ఫుడ్కు ఉన్న క్రేజ్ను గమనించిన సొంతంగా ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఆలోచనే తర్వాత కోటేశ్వరుణ్ణి చేసింది. 1974లో ఢిల్లీకి వెళ్ళాడు. ఒక నెల రోజుల వరకు అక్కడ రెస్టారెంట్స్, హోటల్స్, క్యాంటీన్లు అన్నీ తిరిగాడు. ఫుడ్ బిజినెస్ను ఎలా నడపాలి వంటి మెళకువలు నేర్చుకున్నాడు. 1986లో ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో సాగర్ పేరుతో తన మొదటి రెస్టారెంట్ను ప్రారంభించాడు. ఊరు కాని ఊరు, ఎన్నో ఆశలతో పెద్ద ఎత్తున రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. కానీ జనాల్ని ఎలా ఆకర్షించాలి, తన రెస్టారెంట్ ఎలా ప్రమోట్ చేయాలన్న టెన్షన్లో పడిపోయాడు. మనం మొదలుపెట్టే ఏ వ్యాపారమైనా వెంటనే లాభాలు రావు కదా. జైరాం విషయంలో అదే జరిగింది. ఒక దశలో తన వద్ద ఉన్న డబ్బులు మొత్తం అయిపోయాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. రాత్రిపూట నిద్రలేని రోజులు గడిపాడు. అప్పుడు సౌత్ ఇండియన్ ఫుడ్లో రకరకాల వెరైటీలు జనాలకు పరిచయం చేశాడు. అంతేకాదు, మిగతా రెస్టారెంట్స్ కన్నా ధర తక్కువ, క్వాలిటీ బాగుండేలా ప్లాన్ చేశాడు. నువ్వు చేసే పనిపైన నీకు నమ్మకం ఉంటే ఎవరేమన్నా వెనక్కి మాత్రం రాకు. నీ పనిపైనే ధ్యాస పెట్టు. అది ఖచ్చితంగా నీ జీవితాన్నే మారుస్తుంది. ఈ మాటలు జైరాం విషయంలో అక్షర సత్యమైంది. ఢిల్లీలో సాగరత్న పేరుతో మొదలైన రెస్టారెంట్ ఇప్పుడు దేశ విదేశాల్లో కలిపి 90 రెస్టారెంట్లకు చేరుకున్నాయి. కెనడా, బ్యాంకాక్, సింగపూర్ వంటి దేశాల్లో జైరాం స్థాపించిన రెస్టారెంట్స్కి మంచి క్రేజ్ లభించింది. 2001లో స్వాగత్, ఆ తర్వాత శ్రమన్ పేరుతో మరో రెస్టారెంట్స్ ప్రారంభించాడు. ఇండియన్స్ ఎంతో ఇష్టమైన ఫుడ్ దోసా విత్ సాంబార్ తనదైన స్టైల్లో తయారు చేసి మంచి మార్కులు సంపాదించాడు. ఎంతగా అంటే స్వాగత్ రెస్టారెంట్లో దొరికే దోశ, సాంబార్ కోసం ప్రజలు కిలోమీటర్ల మేర క్యూ కట్టేవారట. అప్పటి నుంచి జైరాంకి దోస కింగ్ ఆఫ్ నార్త్ అనే పేరు కూడా వచ్చింది. 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 166 కోట్లుగా నమోదైంది. సాగరత్న యొక్క వార్షిక టర్నోవర్ 300 కోట్లకు పైగా ఉందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఏ విజయం అనుకున్న వెంటనే రాదు. కొన్ని నెలలు, ఏళ్ళు కూడా పట్టచ్చు. అయినా ఓపికతో నీ పని సిన్సియర్గా చేసుకుంటూ పోతే సక్సెస్ నీ ముందు వాలిపోతుంది. ఏ బిజినెస్ మొదలుపెట్టినా ఫస్ట్ మనకి ఎదురయ్యేది అవమానం, నిరుత్సాహం, నష్టం, కష్టం. ఇవి మాత్రమే. అంత మాత్రాన కృంగిపోతే ఎక్కడ మొదలయ్యావో
అక్కడే ఆగిపోతావు. జైరాం బనన్ విషయంలో ఇవే జరిగాయి కదా, కానీ ఓర్పు తెలివితేటలతో నిలదొక్కున్నాడు. ఇవాళ తన రెస్టారెంట్స్తో దేశ విదేశాల్లో గెలిచి చూపించాడు. ఎంతో మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించి ఆదర్శంగా నిలిచాడు. బిజినెస్ చేయడానికి గొప్ప చదువులు అవసరం లేదు, తెలివితేటలు, సిన్సియారిటీ ఉంటే చాలు అని నిరూపించిన జైరాం సక్సెస్ పై మీ అభిప్రాయాలు ఈ వీడియో కింద కామెంట్ చేయండి.